బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. చివరకు కొన్ని నిజాలు మాట్లాడినందుకు ఇక మంత్రి కొండా సురేఖ మరోసారి నోరు జారారు. సెక్రటరియట్ ను చూస్తూ ఉంటే భయంగా ఉందంటూ కొండా సురేఖ అన్నారు. సెక్రటరియట్ లో మేం ఏం మాట్లాడలేదని పరిస్థితి ఉంది అంటూ ఆవిడ కామెంట్స్ చేశారు. ఇక సచివాలయం పూర్తిగా చెడగొట్టారంటూ కూడా కొండా సురేఖ హాట్ కామెంట్స్ చేశారు. ప్రతి ఫైల్ కు డబ్బులు తీసుకున్న తీరు గతంలో తయారైందంటూ కూడా ఈ పరిస్థితులను తయారు చేసింది గత బీఆర్ఎస్ సర్కారే అంటూ కూడా కొండా సురేఖ కామెంట్స్ చేశారు. ఫైల్ క్లియరెన్స్ కు మంత్రులు డబ్బులు తీసుకుంటున్నారంటూ కొండా సురేఖ హాట్ కామెంట్స్ చేశారు. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొండా సురేఖ మరోసారి నోరు జారారు. సచివాలయంలో పూర్తిగా చెడగొట్టారంటూ కూడా ఆవిడ హాట్ కామెంట్స్ చేశారు. మరి నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక నయా పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం, మా చేతుల్లో లేదు అని సదానంద రెడ్డి గారు సెక్రటేరియట్లో చాలా వరకు సెక్రటేరియట్ మొత్తం కూడా చెడగొట్టిపోయిన వాళ్ళు చెడగొట్టిపోయి ఈరోజు మేమేదన్నా మాట్లాడాలన్నా కూడా కొన్ని చోట్ల మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు సెక్రటేరియట్ స్టాఫ్ కూడా చాలా చెడగొట్టిపోయిన వాళ్ళు. చిన్న మాట అది, నేను జనరల్గా వాడినటువంటి మాటను దాన్ని కాంగ్రెస్ వాళ్ళకి ఆపాదిస్తున్నారు. నేను కాంగ్రెస్ మంత్రులు అనేటువంటి మాట ఎక్కడ కూడా జనరల్గా మంత్రులు అనేటువంటి మాట మాట్లాడినా, అందరూ అని కూడా మాట్లాడలేదు, జనరల్గా మంత్రులు అని మాట్లాడిన దాన్ని ఎవరి ఆలోచనను బట్టి వాళ్ళు దాన్ని అర్థం తీసుకోవచ్చు. అంటే ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళ మైండ్ను బట్టి వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని నేనేదో తప్పు మాట్లాడినా మా మంత్రులు అవినీతి చేస్తూ ఉన్నారు అనే పద్ధతిలో నేను మాట్లాడినా అని చెప్పి ట్రోలింగ్ చేయడం చాలా బాధాకరం. వెంటనే దాన్ని ఆపాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే నేను సైబర్ క్రైమ్ వాళ్ళకి తప్పకుండా నేను కంప్లైంట్ ఇస్తాను. మంత్రి కొండా సురేఖ హాట్ కామెంట్స్ చేశారు. సచివాలయాన్ని పూర్తిగా చెడగొట్టారంటూ కూడా ఆవిడ హాట్ కామెంట్స్ చేశారు. అలాగే నిన్న కూడా ఆవిడ హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కేకే అండ్ ప్రతాప్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. మొదటిగా కేకే, నిన్న కూడా నువ్వు కొండా సురేఖ హాట్ కామెంట్స్ చేశారు, అలాగే ఈ రోజు కూడా మరి కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి? ఎస్, మంత్రి క్యాబినెట్ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ నిన్న తన నియోజకవర్గంలో జరిగినటువంటి ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి కార్యక్రమంలో మంత్రులు సహజంగా కొంత కమిషన్ తీసుకుంటారు, దానికి బదులు నేను అభివృద్ధి కార్యక్రమాల వైపు దృష్టి మరల్చాననేటువంటి విషయం ఏవైతే ఉందో ఈ అంశం ఇప్పుడు రాజకీయంగా వివాదం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. నెటిజన్లు కావచ్చు, ప్రధానంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించాడు. తాను ఒక ట్వీట్ అయితే చేశాడు. అంటే ఏదైతే మంత్రులకు సంబంధించినటువంటి లంచాలకు సంబంధించినటువంటి వ్యవహారం, కమిషన్ల దందాకు సంబంధించినటువంటి వ్యవహారము కొండా సురేఖ బయటపెట్టారు. ఇంకా ఏ మంత్రి ఎంత తీసుకుంటున్నారనేటువంటి విషయం బయటపెట్టారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా మంత్రులపైన విచారణ చేయాలి అనేటువంటి ఒక ట్వీట్ అయితే చేయడంతో కొండా సురేఖ ఈరోజు మళ్ళీ రియాక్ట్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆమె ప్రెస్ మీట్ పెట్టినటువంటి క్రమం లోపల ఆమె ఉద్యోగులపైన ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సెక్రటరియట్ చూస్తే ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్కి సెక్రటరియట్ని తయారు చేశారు. పూర్తిగా సెక్రటరియట్ని చెడగొట్టి వెళ్ళిపోయారు. ఈ పరిస్థితి తయారు చేసింది బీఆర్ఎస్కు సంబంధించినటువంటి వాళ్ళే. అదేవిధంగా ప్రతి చిన్న విషయంలో కూడా ప్రతి చిన్న ఫైల్ క్లియర్ చేయాలంటే డబ్బులు తీసుకునేటువంటి తీరు అనేటువంటిది ఉన్నది. ఇదంతా కూడా చేసింది బీఆర్ఎస్కి సంబంధించింది. ఉద్యోగులంతా కూడా సెక్రటరియట్ అంతా కూడా చెడగొట్టి వాళ్ళకి సంబంధించిన వాళ్ళంతా చెడగొట్టి వెళ్ళిపోయారు. దాన్ని తీర్చిదిద్దేటువంటి క్రమం లోపల అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనేటువంటి కాంటెక్స్ట్ లో ఆమె చెప్పడం అనేటువంటి జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న మంత్రుల మీద చేసినటువంటి కామెంట్ ఈ రోజు సచివాలయం సంబంధించినటువంటి కొంతమంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగుల మీద చేసినటువంటి కామెంట్స్ అనేటువంటివి ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ కేకే. ప్రతాప్, నిన్న జరిగినటువంటి కామెంట్స్ కే కొంత రప్చర్ జరుగుతుంది రాజకీయంగా. ఈ రోజు మరికొన్ని హాట్ కామెంట్స్ చేసినట్టుగా తెలుస్తుంది కొండా సురేఖ. దానికి సంబంధించి అసలు ఏం కామెంట్స్ చేశారు ఆవిడ, రాజకీయంగా ఎటువంటి స్పందన వస్తుంది దీనిపైన?
ఎస్ మాధవి, దీనికి సంబంధించి కొండా సురేఖ నిన్న చేసిన కామెంట్స్ అయితే పొలిటికల్ దుమారం అయితే రేపుతుందని చెప్పుకోవచ్చు. నిన్న వరంగల్ వేదికగా చేసిన కామెంట్స్ అయితే మంత్రులు ఫైళ్లు క్లియర్ చేయాలంటే కనుక డబ్బులు తీసుకొని క్లియర్ అవుతున్నాయంటూ చేసిన కామెంట్స్ అయితే దీనికి తీవ్రంగా చర్చనీయాంశంగా మారింది. దానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. అయితే మొదటి నుంచి చెప్తున్నట్టుగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తిగా అవినీతిమయమైంది, మంత్రులంతా కూడా స్వయంగా లంచం తీసుకుంటున్నారు, దీనికి స్వయంగా మంత్రే నోరు జారీ వాస్తవాన్ని ఒప్పుకున్నారని చెప్పేసి కూడా కామెంట్ చేయడం జరిగింది. ప్రభుత్వంలో ప్రతిదీ కదలాలంటే కనుక 30% కమిషన్ తీసుకొని కదులుతున్నట్టు కూడా కేటీఆర్ ఆ ట్వీట్ ద్వారా కూడా చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మొత్తం నిన్నటి నుంచే నిన్న మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ ఏవైతున్నాయో అవంతా కూడా పొలిటికల్ గా వైరల్ కావడంతో సోషల్ మీడియాలో కూడా ఈ చక్రాలు కొడుతుండడంతో కొండా సురేఖ కూడా ఈ రోజు ఆ మేఘాల మీద స్పందించడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ కూడా దృష్టికి తీసుకెళ్లడం, కాంగ్రెస్ పార్టీ కూడా దీనిపైన ఫోకస్ పెట్టి దీన్ని నష్ట నివారణ చర్యలో భాగంగా ఆమెతో మళ్ళీ మరో దీనికి కొండా సురేఖని ఆమెని మాట్లాడించడం జరిగింది. ఆమె కూడా కాసేపటి క్రితమే మాట్లాడుతూ కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి నేను చేసిన కామెంట్స్ అంతా కూడా గత ప్రభుత్వంలో జరిగిన పరిస్థితిని మాత్రమే నేను చెప్పాను. గత ప్రభుత్వంలో ఏది చేసినా ఏది చేయాలన్నా కూడా మంత్రులంతా కూడా డబ్బులు తీసుకొని చేసేవారు. ఈ ప్రభుత్వంలో అలా కాకుండానే స్వయంగా నేనే చెప్పడం జరిగింది. నిన్న ఏదైతే స్కూల్ ఓపెనింగ్స్, స్కూల్ నిర్మాణానికి సంబంధించిన గదుల నిర్మాణానికి సంబంధించి తాను ₹1 తీసుకోకుండా గదుల నిర్మాణం చేయాలని చెప్పేసి సదరు సంస్థకు అటవీ శాఖ మంత్రిగా తాను చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి గత ప్రభుత్వంలో అయితే కనుక మంత్రులు డబ్బులు తీసుకొని పనిచేసే ఈ విధంగా ఫైళ్లు క్లియర్ చేసేవారు. అందులో భాగంగానే సచివాలయం వ్యవస్థ కూడా మొత్తం ఆ విధంగా తయారైందంటూ కూడా కామెంట్ చేయడం జరిగింది. సో మొత్తం మీద ఈ రోజు దానికి సంబంధించి నష్ట నివారణలో భాగంగా గత ప్రభుత్వంలో జరిగిన అంశాన్ని మాత్రమే తాను ప్రస్తావించానే తప్ప ఈ ప్రభుత్వంలో ఎవరు చేయట్లేదు. మంత్రుల మధ్య దీనికి సంబంధించి ఒక వివాదం సృష్టించే ప్రయత్నం చేసినప్పటికీ బీఆర్ఎస్ చేసే ప్రయత్నాలు కూడా చెల్లవు. దీనిపైన కనుక ఇట్లే కనుక వివాదం చేసినట్లయితే కనుక చట్టపరంగా తాను చర్యలు కూడా తీసుకుంటారు, కేసులు నమోదు చేయిస్తానంటూ కూడా మంత్రి కొండా సురేఖ చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ప్రతాప్.